వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇది మీటర్లు పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం రిప్లేస్ తప్ప స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటనే ఇలా లేదు. ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే 9th June 2021 9th June 2021 కేంద్ర ప్రభుత్వం మనకు పంపిన కాగితం ఇది అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాగితం. ఇందులో స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే the special dispensation has been recommended for each year for a 4 years period from 2021-22 to 24-25. This borrowing space will be in addition to the regular borrowing limit 4% of GSDP, including 0.5% linked to incremental capital expenditure. అని ఇందులో స్పష్టంగా ఏమన్నారు, ఏ రాష్ట్రాలు అయితే ఈ 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి, మేము మీకు వరుసగా 4 ఏళ్ళు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు మనం తీసుకుంటే 30,000 కోట్లు వచ్చేది. కానీ ఈ విద్యుత్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయొద్దని, రైతులకు ఇబ్బంది రావద్దని, వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాము అధ్యక్ష. ఈ కాగితం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సరే విక్రమార్క అన్నగారికి ఒక విషయంలో నేను ధన్యవాదాలు చెప్తా. విక్రమార్క అన్నకు నేను చెప్పే ధన్యవాదాలు ఒక్కటే నిమిషం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఆ లేఖ చూపించి సభని రాష్ట్ర ప్రజలను కూడా అదేంటి తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఉన్నారు. హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నా మీకు చెప్పారా మేము వ్యవసాయ పంప్ సెట్లకు ఏమైనా మీటర్లు పెడుతున్నాను? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మేము పెడతామని చెప్పామా మీకు? మేము పెడతామని ఎప్పుడు చెప్పలేదు కదా. మీరు ఎందుకు అనవసరంగా చూపించేసి మీరు తల్ల కిందలు తపస్సు చేసి ఇబ్బంది పెట్టినా మేము రైతులకి మీటర్లు పెట్టనే పెట్టం. రైతులకి మేము పవర్ ఇచ్చేది ఇస్తూనే ఉంటాం. మీరు అనవసరంగా మిస్గైడ్ చేసి ఇంకేదో మాట్లాడి చేయాలని ప్రయత్నం చేయబా. మీరు ఏం చెప్పారు ఆయన పెడతా అని? ఎట్లా అండి మీరు? మేము కూడా బీఆర్ఎస్ బాటలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. రెండో విషయంలో కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి బట్టి గారికి. ఉదయం ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్తే